నా ప్రియ సహోదరులారా, వాక్య భాగాల్లో సియోన్ని స్థాపించిన దేవుడు, సియోన్లో పరిపాలన చేస్తున్న రాజైన దావీదు కూడా ఒక సూర్యుని వలె తేజస్సు కలిగి అతని జీవితంలో ఓటమి లేకుండా ఎప్పుడు కూడా గెలుపు పొంది గెలుపుతో ముందుకెళ్ళాడు. ఎందుకంటే అతనికి దేవుని మీద ఉన్న మక్కువ ఎక్కువ. దేవుడు అంటే చాలా ప్రాణం. దేవుని క్షణమాత్రం కూడా విడిచిపెట్టాడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ అతనితో ఉండాలని కోరుకుంటాడు. అందుకనే అతను ఒక పాట రాసినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను, చిరకాలం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధి కాంతిని పొందుకొని ఆ కాంతిమయమైన జీవితం జీవిస్తున్నాడు. దేవుని యొక్క ప్రభావంతో నింపబడిన ఆ వ్యక్తి లోకమంతా ఒక ప్రభావితమైన జీవితం జీవిస్తున్నాడు. దావీదుని చాలామంది అభిమానించారు. అంతేకాదు, దావీదుని చూసినప్పుడు చాలామందికి భయం వేసేది. కారణం ఏంటో తెలిసిన, దేవుని గుణగణాలు దావీదులోకి వచ్చాయి. ఎలా వస్తాయి? ఆయన ప్రభావ మహిమలు ఇతని మీదకి ప్రకాశింపజేస్తాయి. ఎప్పుడైతే దేవుని ప్రభావము మనిషిలోకి వస్తుందో మనిషికి కూడా ఒక గొప్పతనము లేక బలము, శక్తి, ఆరోగ్యము, అంతేకాదు అతిశయము కలుగుతాయి. మంచి పేరు కలుగుతుంది. అతను దేవుని నామమును బట్టి పిలువబడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అతనికి భయపడిపోతుంటారు. దావీదు జీవితం అలాగే కొనసాగింది. అతను చూసినప్పుడు అందరికీ భయం వేసేది. యోబు అనే భక్తుడు కూడా దేవుని యందు భయభక్తి కలిగినవాడు. తూర్పు దేశం అంతా కూడా చాలా గొప్పవాడు. అతన్ని కూడా చూసినప్పుడు కొంతమంది యవనస్తులు చాటుగా వెళ్ళి దాచుకునే వాళ్ళట. అంటే అతన్ని చూస్తే భయపడేవాళ్ళు. యెహోవా నామమును బట్టి అతను పిలువబడుతున్నాడు గనక వారు భయపడుతున్నారు. వాక్య భాగాల్లో కూడా అదే రాయబడింది. మీరు నా నామమును బట్టి పిలువబడుతున్నప్పుడు, మీరు నా వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రజలు చూసి భయపడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క భయము మనుషులకు పుడుతుంది దేవుడే మన హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు.